కళ్ళు మూస్తే వాడే కనిపిస్తున్నాడురా. ఒక్క మారురా, ఒక్క మారు వాడు దొరికితే ఈయన దగ్గర మన ఇజ్జత్ అంతా పోయింది రాబాయ్. అరే సిటీలా ఇంత హవా ఉండి ఒక్కడిని పట్టుకోలేకపోయినాం రాబాయ్. అఫ్సోస్ కి బాత్ హై, బాత్ అఫ్సోస్ కి బాత్ హై సాలా. ఎట్లుంటాడు రా వాడు? ఎట్లయినా వాడిని నా ముందుకు తేవాలి. ఎవరో చెప్తానుండు. ఎవరు నువ్వు? ఇందాక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మా వాళ్ళని కమెంట్ చేసిన 4 కుర్రాళ్ళు ఈ ఇంట్లోకి వచ్చారు. మీ వాళ్ళే అనుకుంటాను. ఒకసారి బయటికి పిలిస్తే తప్పని చెప్తాను వచ్చాను. చల్ చల్ బాహర్ చల్. గొడవ వద్దు, పిలవండి. ఎవరిని రా పిలవాలి? నాకు కావాల్సింది మీరు కాదు, తప్పు చేసిన వాళ్ళు. పిలిపించండి. ఏదో సెటిల్మెంట్ అనుకుంటానా. నారాయణ ఏముందో తాట తీస్తా అన్నాడు. ఏమైందన్నా? ఎంత మందుకి ఏం ప్రయోజనం? ఎన్ని రోజులుగా మంది పట్టుకోలేకపోయినారు. మూలలో ఎత్తుకున్నామన్నా. ఎవడ్రా నువ్వు? ఏంటి రుబాబు? ఎవడిరా నువ్వు? ఏంట్రా వెనక 4 వేసుకొని తిరిగితే దాదాగిరియనా? నాలాంటి వాడు ఒకటి ఎదురయ్యాడనుకో, దాదాగిరి చేయడానికి ఇంతకీ ఉంటది బిడ్డ. ఒరే నువ్వు మళ్ళీ ఎక్కడైనా ఎదిరింది అన్నావు అనుకో, అడి చూడిపోద్ది నీ. చంపుతా. ఏంటి? ఏం జరిగింది? గాళ్ళ పోరీలను ఇన్సల్ట్ చేసినామని గాడెవడో వచ్చి ఆ బొక్కలిరగదన్నిండనా. ఎవడ్రా వాడు? ఎవడో భద్ర అంట. భద్రా భద్రా భద్రా, నాకు కావలసిన భద్రరా వాడు. వాడి ప్రాణం కోసమేరా నేను ఇక్కడికి వచ్చింది. అన్నా ఆడు కనపడలేదన్నా. భద్రా
ఏమండి ఇక్కడ అమ్మాయి ఉండాలి ఇందాక నాతో కూడా ఒక అమ్మాయి ఉండాలి చూడలేదా ఏయ్, ఏయ్, ఇక్కడ అమ్మాయి తెలియదు సార్ ఇక్కడ ఉండాలి కదరా చూడలేదు సార్ ఇక్కడ ఉన్న అమ్మాయి చూడబోతా నువ్వు ఇక్కడ ఉండాలి కదరా ఇక్కడ ఉండాలి కదరా ఏమిటా దౌర్జన్యం హలో హలో మిమ్మల్ని ఆగండి ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయారండి జైలు కూడు తిని మనిషివి చిక్కితే చిక్కినావు కాని మనసు మెత్తబడుంటాది. అన్నా పని మానేస్తామంటున్నారన్నా. కొంపలో ఆడవాళ్ళ పోరు తట్టుకోలేకపోతున్నాం అన్న. ఈ పనులు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. కూలీ పనులకైనా పోగాని కూనీరు మాత్రం చేయొద్దంటున్నారన్నా. ఆ సురేంద్రకి వ్యతిరేకంగా పనిచేయడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదన్నా. మా ఆడోళ్ళు దగ్గరకు కూడా రానివ్వట్లేదన్నా. అన్నా నేను పని చేస్తానన్నా, నేను పని చేస్తానన్నా. అన్నా నేను నీకానే ఉంటానన్నా. నన్ను తప్పదన్నా. అన్నా అన్నా 15 ఏళ్ల నుంచి రా ఊపిరితో బతకలా వాడి మీద పగతో బతుకుతున్నా. ఆడవాళ్ళ కోసం పగవాణ్ణి మర్చిపోతారా? ఆ! అబ్బకి అవిటితనం నయం ఎలా ఉంది రా తులసి. మీరు ఇది నయం అవ్వాలని చూస్తున్నారు. పని ఇలా చేసిన వాళ్ళని నేను అంతం చేయాలని చూస్తున్నాను. రాజా నెక్స్ట్ ఏం చేయాలని? అది ఏముంది పెళ్ళే. మ్మ్. అదే నాకు పెళ్ళి అనుకున్నాను, అలాగే ఈడికి కూడా. ఏం సాధించారని అప్పుడే పెళ్ళి? అప్పుడే అంటారేంటి సార్, ఎప్పుడు భూమి పుట్టినప్పుడు పెట్టాం. చిన్నప్పుడు వసెక్కు పోసుంటారు. వస కాదన్నా నస. అన్నా ఎర్రమట్టి పొలాల్లో తిప్పినాడన్నా. నా కొడుకుల్ని వెంటపడి పొలిమేరలోనే పొడి చెల్లండ్రా. వాడు చావాలా, పాతాళానికి పోయినా వదలదు.
ఏం చేయలేకపోయాను. నేను నీకులాగా ఉట్టివాడిని అయిపోయాను. చేతగా నా కొడుకులా బతుకుతున్నావు. కొట్టావు 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 నా కొట్టావు. గ్రహాల అనుకూలత లేదు. వేసే ప్రతి అడుగు చూసి వెయ్యాలి. కాదు, గ్రహబలం కాదు, నేను ఎదవని. నేను ఎదవని. నేనే. తులసి, రే తులసి, ఎవరు బతకన్నా మన ప్రాణాలతో ఉంది వాళ్ళ ప్రాణాల కోసం. ఉన్నారండి అన్నా. డిఎస్పి గారు. లోపలికి వెళ్ళండి. నేనే. మీ ఫార్మాలిటీస్ మీరు చేయండి. నన్ను నా వైపు నుంచి ఏముండదు. కానీ ఏదో ఒకటి చేయండి. నా మౌనాన్ని అసమర్థత అనుకుంటే చాలా పొరపాటు. నా ఓపిక నశిస్తే జరిగే నష్టం మీ ఊహకు కూడా అందదు. అన్నా, ఇలా ఎంతకాలం ఊరికిన కొద్దీ వాళ్ళ మీదకి వస్తూనే ఉంటారు. వాళ్ళు నీలాంటి వాళ్ళు కాదన్నా. మనం ఏదైనా చేయాల్సిందే. నీకేం అవ్వలేదు కదన్నా? అన్నా, కుర్రోళ్ళంతా ఊళ్ళోనే ఉన్నామన్నా. ఒకే ఒక దెబ్బ అటువైపు మగాడనే వాడే లేకుండా చేస్తామన్నా. తప్పు తప్పు. పొరపాటు కూడా మీ నోటి నుంచి ఆ మాట రాకూడదు. ఏదో ఊరు జాతరకు వచ్చారు. జాతర చూసి మీ కాలేజీకి వెళ్ళిపోండి. వెళ్ళండి. ఈ దేవుడికి ఏదైనా జరిగితే ఎవ్వరం చదువుకోవన్నా. చంపేస్తాం, వాళ్ళ నిలువున చంపేస్తాం.